మాతృదేవోభవ. ఎన్నో ఊహలుంచి ఎన్నో పద్యములల్లి ఎంత చెప్పుచున్న సొంత ఏని కరుణ లేదు నీకు కానిపింపవు తల్లి. ఎన్నో ఊహలుంచి ఎన్నో పద్యములల్లి ఎంత చెప్పుచున్న సొంత ఏని కరుణ లేదు నీకు కానుపింపవు తల్లి. నిన్ను చూపలేనివన్నీయు వృధా, నిన్ను చూపలేనివన్నీయు వృధా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 342వ భాగానికి స్వాగతం పలుకుతాం. మనం చాలా కీలకమైన సన్నివేశంలో ఉన్నాం. ఈ కాలంలో మనకి తరచుగా వచ్చే సందేహానికి సమాధానం ఇక్కడ దొరుకుతోంది మనకు సుందరకాండలో, విశ్వనాథ వారి సుందరకాండలో ప్రత్యేకంగా. ఇంతటి దుర్జనత్వమునకు ఇంతటి లక్ష్మికి నెట్లు కూర్చెనో చింతజనర్పరామికి. కుశేషయగేహములు ఆయగర్తలో వింత ఘటింప వందలును వేలుగగట్టెను. లక్ష్మీదేవి విశ్రాంతి గృహంబులెన్నగ రసాతలమందున చిత్రమయ్యడిన్. రావణాసురుడికి వాడి ఐశ్వర్యం నిలకడగా ఉంటుంది అని ఎంత నమ్మకమో అనండి. లోకంలో ప్రతి దుర్మార్గుడికి, ప్రతి దుష్టుడికి, అక్రమ సంపాదనాపరుడికి ఇదే నమ్మకం. ఎవరినో మోసం చేసి వాళ్ళ ఆస్తో వాళ్ళ డబ్బో కొట్టేగానే ఇది శాశ్వతం అనుకుంటాడు. ఇంకో రకంగా భగవంతుడు లాగేస్తాడు మన దగ్గర. రాకూడని ఆలోచనలన్నీ వస్తాయి. అనవసరంగా ఎన్నికల్లో పాల్గొని ఖర్చు పెట్టేస్తాం, నెగ్గం. పోనీ నెగ్గితే ఖర్చు పెట్టినా మళ్ళీ సంపాదించుకుంటారనేది ఉంటుంది. ఓడిపోతాడు. పోతాయి, పోయాయి. 10 కోట్లు 30 కోట్లు పోయాయి. సర్వమంగళ నామాస్యత. ఎందుకంటే ఇవి మనకు అపనంగా వచ్చినవే. వాళ్ళు ఆలోచించుకుంటే తెలుస్తుంది ఆ విషయం. లేకపోతే పోవు. కష్టపడి సంపాదించిన వాడు జేబులో 500 పెట్టుకుని ప్రయాణం చేయమని 500 పోతే దొరుకుతుంది. భగవంతుని మీద నమ్మకం ఉండాలి. కేవలం కష్టం మీద నమ్మకం ఉంటే కుదరదు. భగవంతుని మీద నమ్మకం ఉండాలి. నేను చాలా కష్టపడి సంపాదించుకున్నాను, నాకు పోతే ఎలాగంటే 24 గంటల్లో భగవంతుడు వాడి డబ్బు వాడికి ఇప్పిస్తాడు. అలా చాలామందికి జరిగింది. కానీ ఆ నమ్మకం విచిత్రం ఏంటంటే కష్టపడినవాడికి ఉండదు, దుర్మార్గుడికి ఉంటుంది. ఎక్కడ పోతాయంటే చూస్తాం, బిగించాం, బోల్డ్ పెట్టాం, ఏం పెట్టు, అవన్నీ పెడతావు, ప్రాణం పెడతావా? ప్రాణం పోయింది. అంతకుముందే ఇవన్నీ పోతాయి. వాడు ఎలా కట్టేట కుశేషయగేహములు ఆ యగర్తలో వింత ఘటింప వందలును వేలుగగట్టెను. లక్ష్మీదేవి ఇక్కడే ఉండాలి, కదలడానికి వీల్లేదు. ఆవిడ పద్మం కదా ఇల్లు. అంభోరుహం జన్మగృహం భవత్యాగ వక్షస్థలం భర్తృగృహం మురారేఖే కారుణ్యత కల్పయ పద్మవాసే నీలాగృహం మే హృదయారవిందం అని కనకధారాస్తవంలో చెప్పిన పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ అని మంత్రపుష్పంలో చెప్పిన, శ్రీ సూక్తంలో చెప్పిన. ఎక్కడైనా లక్ష్మీదేవి నివాస గృహం అంటే పద్మం అన్నారు. 2 పద్మాలు చేతులతో పట్టుకుంటుందన్నారు. అంచేత పద్మాలు ఉంటే లక్ష్మీదేవి ఉండకేం చేస్తుంది? ఎంత అమాయకుడండి. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన సీతాదేవిని బలాత్కారంగా బంధించి తీసుకొచ్చి అక్కడ కన్నీళ్లు పెట్టిస్తూ వీడు పద్మాలు ఉంటే లక్ష్మీదేవి ఉంటుందండి. మనం కూడా గమనించాలి. ఏ పూజ చేస్తే డబ్బు వస్తుంది, ఎన్ని దీపాలు పెడితే మా ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. దీపం పెట్టడం కంటే పాపం చేయకుండా ఉండడం చాలా ముఖ్యం. దీపం ఎలాగూ పెడతాం, వెలుతురు కోసమైనా పెడతాం. పాపం చేయకుండా ఉంటున్నావా? వ్యాపారంలో ఎంత లాభం వేసుకుంటున్నాం? 10% పర్వాలా, పావలా పర్వాలా, రూపాయికి రూపాయి, రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 10 రూపాయలు ఎందుకు వేసుకుంటున్నామండి? లక్ష్మీదేవి ఎందుకు ఉండాలండి మన ఇంట్లో? అసలు ఎన్ని ఇళ్ళు క్షవరం అయిపోతే మన ఇంటికి వస్తుందండి ఈ డబ్బు? వాళ్ళందరూ ఉసురు మనకి తగలదండి? ఆలోచించద్దండి? సంపాదించుకుంటున్న వాళ్ళందరూను ఎవడేమైతే మనకే వేసాయి, పెంచేయి, డబ్బులు పెంచేయి, ధర పెంచేయి. ఏమైపోతారండి? కోళ్ళకేవో వ్యాధులు వస్తాయి, కొడుకుడు ధర పెరిగిపోతుంది. వ్యాధుల నష్టం ఎవరు భరించాలి? యజమానులు భరించాలి. లేదు, వినియోగదారులు, ప్రజలు. పద్మాలు పెట్టుకుని అగర్తల్లో పద్మాలు ఇంత లావు పెట్టి లక్ష్మీదేవి ఉండకేమో అవుతుంది. లక్ష్మీదేవి ఏడుస్తుంది అక్కడ. ప్రతి స్త్రీ లక్ష్మీ స్వరూపమే. లక్ష్మీదేవి ఉండేది పద్మాల్లోనూ, పరుపుల మీద కాదు. సత్ప్రవర్తనం ఉన్న చోట, మంచి ఆశయం ఉన్న చోట, 10 మందికి పరోపకారం చేసే లక్షణం ఉన్న చోట. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం, లక్ష్మీం బీరువా తనయాం అనలా. క్షీరసముద్రంలో పుట్టింది ఆవిడ. పాలలోంచి పుట్టిన తల్లి పాపాలు ఉన్న చోట ఉండదు.
తక్షణం పారిపోతుంది. అంచేత మనం సంపాదిస్తున్న ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టిందా పాపాల సముద్రంలో పుట్టిందా ఆలోచించుకోవాల్సిందే. ఆ సమాధానం విశ్వనాథ్ చెప్పాడు. వీడు అనుకుంటున్నాడు ఎలాగ చిత్రమయ్యాడు, ఇది చిత్రమే మరి. ఎందుకని ఓ కవి గారు గొళ్ళు మండి ఓ రాజుగారిని ఏదో వెళ్ళే ఆస్థానానికి వెళ్ళాట. ఆయన ఏదో మామూలుగా కవి అంటే ఏదో పద్యం చెప్పమన్నాడు, చెప్పాడు. 10 పద్యాలు చెప్పిన ఈయన ఏమీ చెప్పలేదు. ఒళ్ళు మండింది, బయటకు వచ్చేసాడు. కోపం ఉంది మనస్సులో తిట్టాలని, మరి అక్కడ తిరిగితే కొద్దిగా ఊరేసేస్తారు. బయటకు వచ్చాక ఏమంటే సాటి పండితులు ఎవరో పలకరించాట. ఏమంటే అలా ఆయన తిరస్కరించాడు, ఏమి ఇవ్వలేదు, చిడు తిట్టపోయారు. లేదే ఆయన ఎందుకు అన్నావు, నేను లక్ష్మీదేవిని అన్నాను. ఏమన్నా కృష్ణ క్రీడితవం అనుగో అభికి ఇది గోతుల్య బుద్ధిషు పక్షపాతవతి లక్ష్మీకి అహోదేవి పతివ్రత. నేను తిట్టలేదయ్యా, లక్ష్మీదేవిని కూడా ఏదో అందాం అనుకున్నా, కానీ దేవతలతో ఎందుకు వచ్చింది, మానవులతో పెట్టుకుంటేనే పాడలేము, దేవతలతో మనకెందుకు, ఆవిడ కూడా పొగిడాను, గొప్ప పతివ్రత అన్నట్టు. లక్ష్మీదేవి పతివ్రత అనే విషయం కొత్తగా మీరు చెప్పడం ఏమిటన్నట్టు నేను చెబుతున్నాను. నేను అడిగానయ్యా లక్ష్మీదేవిని, అమ్మా ఔదార్య గుణం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, పశుబుద్ధులు లాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు ఎడుతున్నావు తల్లి, రావణాసురుల్లాగా పశుబుద్ధుల దగ్గరికి ఎందుకు ఎడుతున్నావు? వాడి ఇంట్లో ఏకంగా వెండి భవనాలట, వాటికి వైడూర్యపు బంగారపు స్తంభాలట, వైడూర్యాలు మెట్ల మీద పొదిగాట. ఈ దుర్మార్గుడు ఆ మెట్లు ఎక్కేది ఎందుకు, పరస్త్రీ సాంగత్యానికి. అది కూడా బలాత్కారంగా ఎత్తుకొచ్చిన స్త్రీ, కనీసం అంగీకారమేనా కాదు. బలాత్కారంగా ఎత్తుకొచ్చిన ఏడుస్తున్న స్త్రీలను అనుభవించడానికి వీడు ఇళ్ళు కడతాడా? వావి వెండి భవనాలా, వాటికి బంగారపు స్తంభాలా, వాడు లోపల డూప్లెక్స్ మెట్లు అనమాట, లోపల ఇళ్ళు. ఆ మెట్లు మళ్ళీ అలాంటివి వైడూర్యపు మెట్ల, వజ్రాలు వైడూర్యాలు. ఇదంతా ఎందుకంటే పరస్త్రీ సాంగత్యానిక, అది కూడా బలాత్కారానికే. ఇలాంటి వాళ్ళ దగ్గరే కదండి ఐశ్వర్యం ఈవేళ పోగుపడుతోంది విపరీతంగా. అడ్డగోలుగా సంపాదిస్తున్నారు, డబ్బులు మళ్ళీ రాజకీయాల్లో చేరుతున్నారు, అందులో మళ్ళీ సంపాదిస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, మొత్తం అన్ని రంగాల్ని శాసించేస్తున్నారు. మొహమాటం లేని హెచ్చరిక చేస్తున్నా, బాగా డబ్బులు అక్రమంగా సంపాదించిన వాళ్లే బ్రాహ్మణుల్ని పోషిస్తారు. దయచేసి బ్రాహ్మణులు మోసపోకండి. వాళ్లే గుళ్ళు కడతారు, వాళ్లే పూజలు ఎక్కువ చేయిస్తారు, వాళ్లే బ్రాహ్మణుల్ని పోషిస్తారు. మళ్ళీ అగ్రహారాలు ఇచ్చేస్తారు అనుమానంలా. ఎందుకంటే మాకు వాక్ ఎక్కువ, మాకు వాక్ శక్తి ఎక్కువ, మా వాక్ శక్తిని వినియోగించుకోవాలని ఈ అక్రమ సంపాదనాపరుల లక్ష్యం. ప్రాణం పోగొట్టుకుంటాం కానీ మనం అందులో పడం. నా దృష్టికి నాకు వీడి అక్రమ సంపాదనాపరుడు అనిపిస్తే వాడి గాలి పీల్చడం కూడా నాకు ఇష్టం ఉండదు, నన్ను మన్నించండి. వంకర సంపాదనలు చేసి పిల్లలకి, ఆడపిల్లలకి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తే వ్యాఖ్యానాలకు పిలిస్తే మేము రావు, నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తాం, మొహం మీద తిట్టి పంపిస్తాం. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో మాకు బాగా తెలుసు. చిత్తశుద్ధి ఉన్నవాడిని ఆవిడ విడిచిపెట్టదు. ఎందుకంటే ఈ చిత్తం విష్ణువుకి అంకితం. విష్ణువు ఉన్న చోటే లక్ష్మీదేవి ఉంటుంది. ఈ నిర్ణయంతోనే పండితులు ఉండాలి, ఈ నిర్ణయంతోనే కవులు ఉండాలి, ఈ నిర్ణయంతోనే అవధానులు ఉండాలి. ఇది లోకం బాగుపడే విధానం. అందరం కలిసి తలోచెయ్యి వేసి లోకాన్ని చెడగొట్టేసి బాగుపడదండి కలికాలం అండి అంటే ఎవరు? మన పాపం మనకి లేదా ఇక్కడ? దానికి సమాధానం ఈ శ్లోకం. అందుకని ఒళ్ళు మండి లక్ష్మీదేవిని అన్నట్టు ఏమిటమ్మా, మంచి వాళ్ళ దగ్గర చేరచ్చు కదా. ఈ దుర్మార్గుల దగ్గర పశువులు లాంటి మనుషులమ్మా వీళ్ళు. పశుబుద్ధుల కంటే వీళ్ళ బుద్ధులు విచిత్రంగా ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఎందుకు చేరుతున్నావు అంటే ఆవిడ చిత్రమైన సమాధానం చెప్పిందిట. లక్ష్మీదేవి పుట్టుక గురించి ఎందుకు మనకి చెప్పుకోవాలంటే అనండి, ప్రత్యేకంగా మీరు భాగవతం చూడండి, మూల భాగవతం ఒక రహస్యం, ఒక సంకేతం. అష్టలక్ష్మి అంటారు కదండి. సరిగ్గా భాగవతంలో లక్ష్మీదేవి పుట్టినటువంటి సమయం, ఆ శ్లోకం, ఆ సంఖ్య చూడండి మీరు. భాగవతం 8వ స్కంధంలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో లక్ష్మీదేవిని పుట్టించాడు వ్యాసుడు. ఏం ప్రణాళికండి వాళ్ళది. కొన్ని వేల శ్లోకాల భాగవత నిర్మాణంలో ఇది ఎంత విచిత్రమైన విషయం. నాకు ధూళిపాళ మహాదేవమణి గారని గురుతుయుడైన పండితుడు ఒకటి చెబితే పరవశించిపోయాను, మీకు చెబుతున్నాను. 8వ స్కంధంలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకం ఆవిరభూత్ లక్ష్మీ అన్నాడు. ఏమి అష్టలక్ష్మి, సరిగ్గా 8, 8, 8. ఈ లెక్క ఎందుకండి? అంతే లెక్క, ధర్మం లెక్కగానే ఉంటుంది. అష్టలక్ష్మి స్వరూపం కాబట్టి ఆవిడ 8వ స్కంధంలోనే రాశాడు ఆ విషయాన్ని, 8వ అధ్యాయంలోనే రాశాడు, 8వ శ్లోకంలోనే పుట్టించాడు. తర్వాత లక్ష్మీనారాయణుల వివాహం, అది సరే మధురమైన ఘట్టం. ఇంత పక్కా ప్రణాళిక ఎందుకుందండి వ్యాసునికి? జీవితం బాగుండాలి, మనం చదువుకోవాలి, మనం గ్రహించాలి, మన జీవితాలు బాగుండాలి. అందుకని 8 పవిత్రమని 8 పట్టుకు వేలాడడం కాదు, అక్కడ ధర్మాన్ని పట్టుకు వేలాడాలి. అష్టమూర్తి స్వరూపం కదా విశ్వమంతా. ఈ అష్టమూర్తి స్వరూపమైన విశ్వం నీకు
స్వాధీనం కావాలంటే అష్టలక్ష్మి స్వరూపం. ఆ అష్టలక్ష్మి స్వాధీనం కావాలంటే పాలసముద్రం. నీ హృదయం పాలసముద్రం కావలసిందే. అందులో ఒక్క పాపం కూడా ఉండడానికి వీల్లేదు. చేసిన తప్పు ఒప్పుకోవలసిందే, దాన్ని కప్పిపుచ్చుకోవద్దు. అప్పుడే లక్ష్మీదేవి ఉంటుంది. అందుకని ఈ కవి లక్ష్మీదేవిని అడిగట్టు, ఏమిటమ్మా అలాంటి వాళ్ళ దగ్గర చేరుతున్నావు అంటే, పశువుల దగ్గర చేరుతున్నావని నన్ను అంటావేమిటయ్యా, నా తప్పే ఉంది. కృష్ణ క్రీడితవాన్ గోభికి ఇది గోతుల్య బుద్ధిషు పక్షపాతవతి లక్ష్మీ అహోదేవి పతివ్రత. మా ఆయన కృష్ణావతారంలో పశువుల్నే కాచాడు కదయ్యా. భర్త ఏ పని చేస్తే ఆ పని చేయడం భార్య లక్షణం కదయ్యా. అందుకని నేను పశువుల దగ్గరే చేరుతున్నానయ్యా అందుట. ఎంత చమత్కారం అండి. వాడు ఎన్ని శ్లోకాలు చెప్పినా డబ్బు ఇవ్వనటువంటి జమీందారుని ఎంత వ్యంగ్యంగా తిట్టాడండి కవి. నాకు నచ్చిన కవి అంటే వాడు మోగాడు, నిజంగా మోగాడు కవి. కవి అంటే అలా ఉండాలి. జమీందారుల్ని పోగొట్టడానికి కాదు మాకు ఈ భగవంతుడు నోరిచ్చింది. వీలైనంత వరకు వాళ్ళ మార్గాన్ని మార్చి పేదవాళ్లకు ఉపయోగపడేలా చేయడం కోసం, సాహిత్యం మొత్తం పేదవాళ్ల కోసం, భగవంతుడు మొత్తం పేదవాళ్ల కోసం, పేదరికం నుంచి బయటపడేయడానికి, మానసికంగా ఆర్థికంగా అన్ని రకాల పేదరికాల నుంచి భారతదేశం బయటపడవలసిందే. ఈ దేశంలో ఒక కుక్క ఆకలితో మాడి చనిపోయినా నా బ్రతుకు వృధా అన్నాడు వివేకానందుడు. ఆ విషయానికి కూడా అంత మనం ప్రాధాన్యం ఇవ్వవలసింది. విదేశాల నుంచి కుక్కలను తీసుకొచ్చి లక్షలు ఖర్చు పెడుతున్నాం. వీధి కుక్కలకు అన్నం పెట్టడం మానేసాం. మనకి దేవుడు ఎందుకండి అసలు? దేవుడు ఆ వీధి కుక్కల్లో ఉన్నాడమ్మా, విదేశీ కుక్కల్లో లేడు. ఈ ఆలోచన చేయాలి. అప్పుడు ఐశ్వర్యం పడుతుంది. దుర్మార్గులకు ఐశ్వర్యం పట్టిందని కంగారు పడకండి. ఇందాక కవి గారు చెప్పినట్టే, విశ్వనాథ్ వారు చెప్పినట్టే ఉండదు అది. అందుకే వాడు ఐశ్వర్యాన్ని చూసి వెండి భవనాలు, బంగారు స్తంభాలు, వేడిరుజుపు సోపానాలు చూసి ఇదేమిటి అని ఆశ్చర్యపోయిన హనుమంతుడు, అయ్యో వీళ్ళని గెలవగలవా అనుకున్న హనుమంతుడు వెంటనే లక్ష్మీ ప్రవేశం చేత, సీత ఆశీస్సుల చేత ఎలా ఆలోచిస్తున్నాడో తెలుసా? సమీక్ష మహాబాహు రాఘవస్య పరాక్రమం లక్ష్మణశ్చతు విక్రాంతం అభవత్ ప్రీతిమాన్ కపిః. లక్ష్మణశ్చతు విక్రాంతం అభవత్ ప్రీతిమాన్ కపిః. సమీక్ష చ మహాబాహో రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం అభవత్ ప్రీతిమాన్ కపిః. గొప్పదే కావచ్చు. కోట చుట్టూ పాములు ఉండొచ్చు, తేళ్లు ఉండొచ్చు. అథవా ఈ దుర్మార్గుడికి పాములు ఉండకపోతే ఏనుగులు ఉంటాయి ఏమిటి? ఈ ఆలోచన విధానం. అంతేగాని అంత దుర్మార్గుడికి అంత వైభవం పట్టగానే దుర్మార్గుడికే పడుతోంది, వెళ్ళి రాముడిని కూడా దుర్మార్గుడు అయిపోమని చెప్పేద్దాం, ఎందుకు వచ్చిన గొడవ అనా ఆలోచించాల్సింది. మనం ఎలాగ ఆలోచిస్తాం? అలాంటి వాళ్ళే బాగున్నారమ్మా, ఎందుకు వచ్చిందిరా, నువ్వు కూడా అలా ఉండమ్మా. లంచం తీసుకోనంటే చంపేస్తారేమో, చచ్చిపోయినా మంచిదే తీసుకోం. ఇదే చెప్పాలి పిల్లలకి. నేనైతే నా పిల్లలకి అదే చెబుతాను. ప్రాణం పోనీ, వంకర పని చేయొద్దు. నేను చేయను, మీరు చేయొద్దు. మీకేం కావాలో డబ్బు చెప్పండి, నేనే ఇస్తాను. వంకర పని చేయొద్దు. ఇలా చెప్పాలి. ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి. ఈవేళ చాలా అత్యవసరం ఇది. ప్రతి రంగం కుళ్ళిపోయింది. దయచేసి ఆలోచించే ప్రతి రంగం. ఒక బిళ్ళబండి, ఈ మధ్య నాకు తెలిసిన వార్త చెబుతున్నా, కొన్ని వేల మందితో పంచుకుంటే లోకం మారుతుందని నాకు తాపత్రయం. ఒక బిళ్ళబంట్రోతు ఉద్యోగం గురించి కోర్టులో బిళ్ళబంట్రోతు, ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి, అతనికి ఎవరు పెద్దవాళ్ళు తెలియక 10వ తరగతి పాసే నాకు చెప్పాడు, నాకు తెలిసిన పెద్దవారు మీరేనండి, నేను మీకు అభిమాని. ఇక్కడ పచ్చబొట్టు పొడిపించుకున్నాడు, గరికిపాటి నరసింహారావు అని భుజం మీద. ఏం చెబుతాం? వీరాభిమానాలు అటువంటివి. నాకు తెలిసిన పెద్దవారు మీరేనండి, ఎవరని చెప్పి. నిజంగా అతను లేని కుటుంబం. నేను పోనీ అని చెప్పి దానికోసం ప్రయత్నం చేస్తే నాకు తెలిసిన వార్త ఏమిటంటే, 10 లక్షలు ఇస్తున్నారండి అందరూ, మీరేమిస్తారన్నారు. 10 లక్షలు బిళ్ళబంట్రోతు ఉద్యోగానికి. న్యాయ వ్యవస్థలో నన్ను మన్నితురుగాక. దీనికి ఢిల్లీ నుంచి మొదలవుతున్నాయి రికమెండేషన్లు అన్నారు. నమశివాయ. నేను వాడికి చెప్పా, నేను ఇస్తాను రా ఉద్యోగం, ఏదో నా దగ్గర చేసుకో, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళ చేతి ఇప్పిస్తాను. బోళ్ళు మంది యజమానులు, నాకు మంచి యజమానులు, కర్మాగారాలు నడుపుతున్న యజమానులు, పాలసముద్రం లాంటి మనస్సు కలిగిన వాళ్ళు నాకు దేశం అంతా ఉన్నారు. నా దగ్గర నాకు తెలిసిన వాళ్ళు, నాకు మంచి వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మోసం చేయరు. నేను చెప్పి నేను ఇప్పిస్తానమ్మా, ఈ ఆలోచన మానుకో అని చెప్పాను. అలాగేనండి గురువుగారు అన్నాడు. అతను, అతని బతుకు, అతని ఉద్యోగం, నా మాట, ఇవి సమస్య కాదండి. వ్యవస్థ ఎంత కుళ్ళిపోయిందండి. బిళ్ళబంట్రోతు ఉద్యోగానికి 10 లక్షల. 10వ తరగతి తప్పితే దానికి యోగ్యత లేదా? వాళ్ళు కట్టగలరా ఎవరైనా? ఇది పరిస్థితి. ఎక్కడా ఏమిటి ఎవరు వివరాలు అనవసరం అండి. వ్యవస్థ ఇది. ఒక లక్షల మందిలో ఇలా ఏడిస్తే అయినా మార్పు వస్తుందని. ఇంతకంటే చేసేది కూడా ఏం లేదు కదా. ఇంతకంటే చేసేది ఒకటే,
ఇంక భయంకరంగా ఏ అరుణాచలానికో వెళ్ళిపోయి ఎవరికి కనపడకుండా తపస్సు చేసుకోవడమే. ఇక చిట్ట చివరికి అదే మార్గం కావచ్చు, చెప్పలేను. కానీ అంతవరకు ఏదో చేయాలని అనిపిస్తుంది కదా. కనీసం 10 మందిలో ఏడిస్తేనైనా ప్రయోజనం ఉంటుందేమో, 10 మంది మారతారేమో, ఇక ముందు చెడిపోదాం అనుకున్న వాళ్ళైనా మారతారేమో. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనం పిల్లలకి ఏం చెప్పాలి? ఎట్టి పరిస్థితుల్లో లంచం తీసుకోవద్దురా, ప్రాణం పోయినా మంచిదేరా అని చెప్పాలి. కానీ నీ బతుకు నువ్వు బతికేయమ్మా, నీ దారి నువ్వు అవన్నీ అలాగే ఉంటాయి, నీకు ఎందుకు వచ్చిన గొడవ, సర్దేసుకోవాలి. ఇదే సర్దుకోవడం. సంసారంలో సర్దుకోమనండి, భార్యతో సగాద వస్తూ సర్దుకోమనండి. అవినీతి దగ్గర సర్దుకోవడం ఏంటండి? ఎందుకు సర్దుకోవాలి? సర్దుకోకూడదు. హనుమంతుడిలాగే ఆలోచించాలి. అందుకే హనుమంతుడేమో వీడి ఐశ్వర్యంతో నాకేం పని, వీడి వెండి ఇళ్ళుంటే గుండు గీసుకుంటే నాకేమిటట. మా రాముడు ఎటువంటి వాడు, మా లక్ష్మణుడు ఎటువంటి వాడు. సమీక్ష మహాబాహో రాఘవస్య పరాక్రమం లక్ష్మణశ్చ విక్రాంతం అభవత్ ప్రీతిమాన్ కపి. ఒక్కసారి గుండెలండా ఊపిరి పీల్చి నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః అని రాముణ్ణి, సీతని, లక్ష్మణుణ్ణి, తనకి నమ్మకం ఉన్న దేవతలందరినీ తలుచుకుని గుండెల్లో సత్యం పట్ల బలం పెంచుకున్నాడు. కానీ అవినీతికి, ఈ దుర్మార్గపు ఐశ్వర్యానికి లొంగిపోలేదమ్మా హనుమంతుడు. ఇది సుందరకాండ. అంటే నీ జీవితంలో ఈ ఐశ్వర్యాలన్నీ ఆశిస్తే బాలా త్రిపుర సుందరీ దేవి నీకు దొరకదు. జంతికలు, చెగోడీలు దొరుకుతాయి, వాటి కోసమో మనం ఏడ్చేది. రాఘవస్య చ పరాక్రమం సమీక్ష మహాబాహో రాఘవస్య. మహాబాహు అయినటువంటి రాఘవుని యొక్క పరాక్రమాన్ని గుర్తు చేసుకున్నాడు. ఎటువంటిది ఆ పరాక్రమం? తెలుగు పద్యం. తల్లి జగన్మాత లాంటి తల్లి, మన కవిత్రుల్లో మొదట చెప్పుకోవలసిన తల్లి మొల్ల, కుమ్మర మొల్ల. రాముని పరాక్రమాన్ని గురించి చెబుతోంది. కదలకు మీ ధరాతలమా. బాలకాండలో శివధనుర్భంగ ఘట్టంలో రాముడు ధనుస్సులా ఎక్కుపట్టడం కోసం ఆ చెయ్యిలా పెట్టి అట్టాడించి ఇలా పైకి తీస్తున్నట్ట. వెంటనే ఆవిడ పద్యం చెబుతోంది. ఎవరికి? భూమికి. కదలకు మీ ధరాతలమ కాశ్యపి భట్టు ఫణీంద్ర. కదలకు మీ ధరాతలమ కాశ్యపి భట్టు ఫణీంద్ర. భూవిషాస్పదులను భట్టు కూర్మమ. భూవిషాస్పదులను భట్టు కూర్మమ. రసాతల భోగి ఢులీ కులీశులను పృథులక పట్టు ఘృష్టి. రసాతల భోగి ఢులీ కులీశులను పృథులక పుట్టు ఘృష్టి. ధరణి ఫణికచ్చపి పోత్రివర్గమున్ పొదువగ భట్టుడీకరులు. ధరణి ఫణికచ్చపి పోత్రివర్గమున్ పొదువగ భట్టుడీకరులు. భూవరుడి ఈశుని చాపమెక్కుడిన్. భూవరుడి ఈశుని చాపమెక్కుడిన్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఏమా పంచబిగింపు, ఏమా పంచబిగింపు రాఘవునిదాయి ఠేవి. ఏమా పంచబిగింపు రాఘవునిదాయిఠేవి. ఆ రూపు రుక్షామాధర్వయజు ప్రభాసుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఆ రూపు రుక్షామాధర్వయజు ప్రభాసుభదమౌ సర్వాంగ సౌశీల్యము. ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే. ఏమా చిర్నగవు ఇన్ని ఏండ్లైన పోదే. ఇన్ని కష్టములు అన్ని కష్టములు ఈ స్వామిన్ కృంగగజేయవయ్యే. అన్ని కష్టములు ఈ స్వామిన్ కృంగగజ. అన్ని కష్టములు ఈ స్వామిన్ కృంగగజేయవయ్యే. భరతాంబా నీవు ధన్యాత్మవౌ. భరతాంబా నీవు ధన్యాత్మవౌ. ఏమాన అరిబిగింపు రాఘవునిదాయిఠేవి. రాముడు ఇంటికి నారి బిగిస్తే మిగులుతాయండి 3 లోకాలు. ఆ పరాక్రమం గుర్తు చేసుకుని ధైర్యం తెచ్చుకున్నాడు తప్ప అవినీతి కోపంలో తాను కూడా కూరుకుపోదామని హనుమంతుడు అనుకోలేదు. ఎటువంటిది రాముడి పరాక్రమం వల్ల కవిత్వం ఎంత గొప్పదో చూడండి. కదలకు మీ ధరాతలమా భూవరుడి ఈశుని చాపమెక్కుడు. రాముడు శివధనుస్సు ఎక్కుపెడుతున్నాడు. భూమి కదలకు, కొంచెం జాగ్రత్తగా ఉండి అంటే భూమండలం కదిలిపోతుంది అనమాట. ఆయన రాముడు ఎక్కుపెట్టి ఇలా అంటే భూమండలం కదిలిపోతుంది. కొంచెం జాగ్రత్త చూసి బెట్టుకబెట్టి విమానంలో చూడండి, విమానం 100 అడుగులు పైకి లేస్తోంది, బెల్ట్ పెట్టుకోండి ప్లీజ్ అంటాడు. అలాగనమాట. కదలకు మీ ధరాతలమా. భూమి కదలకు. మళ్ళీ ఆవిడకి అనుమానం వచ్చింది మొల్లకి. భూమి అనుకున్న లాభం లేదు, కదిలిపోతుంది. భూమిని పట్టుకునేవాళ్ళు ఇంకెవరన్నా ఉండాలి. ఎవరుంటారండి? కాశ్యపి పట్టు ఫణీంద్ర. ఓ అరిశేషుడా, నువ్వు భూమిని మోస్తున్నావు కదా, కాస్త భూమిని జాగ్రత్తగా పట్టుకో, చిన్నపిల్ల కదిలిపోతుందేమో. రాముడు ధనుర్భంగం ముందు, శివధనుర్భంగం ముందు, రాముని యొక్క పరాక్రమం ముందు భూమి చిన్నపిల్లే. భూదేవి పిల్లనేగా చేసుకున్నది. భూమి చిన్నపిల్ల అయింది, ఆవిడే సీతాదేవి. లేదా అంత సహనం ఎలా వస్తుంది? అంచేత రాముడు ముందు భూమి చిన్నపిల్లే.
కాశ్యపి పట్టు ఫణీంద్ర, ఓ ఆదిశేషుడా భూమిని పట్టుకో. మనం పిల్లల ముందు కదలొద్దంటాం, తర్వాత తల్లుకి పిల్లలు ఎవరి పిల్లల వారు జాగ్రత్తగా పట్టుకోండి అంటాం. అలాగనమాట. ఆదిశేషుడా భూమిని పట్టుకో. అప్పటికి అనుమానం వచ్చింది, ఆదిశేషుడు కూడా పట్టుకున్న లాభం లేదు అని. భూ విషాస్పదులను పట్టు కూర్మమా, ఓ ఆది కూర్మమా, నువ్వు కూడా భూమిని భరించావుటగా ఆది కూర్మ అవతారంలో మందర పర్వతాన్ని భరించావుట. అందుకే నువ్వు పని చేయి, ఈ భూమిని ఆదిశేషుడిని కలిపి నువ్వు పట్టుకో. ఇంకాస్త పెద్దవాడు అనమాట. పని అవ్వదంటే ఏం చేస్తాం, ఇంకా పెద్దవాళ్ళని పిలుస్తాం కదా, తోడుగా ఒరే వాడిని కూడా తీసుకెళ్ళరా, ఎందుకైనా మంచిది, వాడు పెద్ద జమీందారమ్మా తీసుకెళ్ళనంట. ఇంకోసారి ఏమంటాం, వాడు మంచి పలుకుబడి ఉన్న మనిషిరా తీసుకెళ్ళనంటాం. ఏదో రకరకాల మొత్తం మీద పని జరగడం కావాలి. కదలకు మీ ధరాతలమ, భూమి కదలకుండా కాస్త గట్టిగా జాగ్రత్తగా నిలబడు. కాశ్యపి పట్టు ఫణీంద్ర, ఏమో భూమి మీద నాకు నమ్మకం లేదు, ఓ ఆదిశేషుడా కాస్త భూమిని జాగ్రత్తగా పట్టుకో, దానికంటే బలవంతుడు కదా, దాన్ని మోస్తున్నావు కదా. మరి భూ విషాస్పదులను పట్టు కూర్మమ, ఈ భూమిని ఆ ఆదిశేషుడు కలిపి పట్టుకో, అది కూర్మమ. వారి రెండింటిని నువ్వు మోస్తున్నావు కదా, గట్టిగా పట్టుకో, కాస్త బిగించమ్మా. ధరణీ పణి కచ్చవి పోత్రివర్గమున్ పృథులగబట్టు గృష్టి, గృష్టి వరాహం, ఓ ఆది వరాహమా. ఒక కల్పంలో హిరణ్యాక్షుడు భూమండలం మొత్తాన్ని చాపచుట్టి సముద్రంలో ముంచేస్తే తన కోరల మీద పైకెత్తావుట. ఆది వరాహమూర్తి నువ్వు ఈ ధరణీ పణి కచ్చవి పోత్రివర్గమున్, ధరణి భూ విషాస్పదులను బట్టు కూర్మమ రసాతల భోగి ఢులీ కులీసులన్ పృథులగబట్టు పృష్టి, ఈ రసాతల ఈ భూమిని, భోగి ఈ ఆదిశేషుడిని, ఢులీ కమఠం కచ్చపం అనమాట, ఢులీ కులీసులన్ ఈ కమఠాన్ని కలిపి పట్టుకోవయ్యా గృష్టి, ఓ ఆదివరాకమా. అప్పుడు కూడా నమ్మకం లేదుట, ఎందుకంటే దొరుకుతున్న కొద్దీ అపనమ్మకాలు పెరుగుతూనే ఉంటాయి, అవకాశాలు దొరుకుతున్న కొద్దీ. ఇంకా పెద్ద ఉద్యోగం, ఇంకా పెద్ద ఉద్యోగం, ఇంకా పెద్ద ఉద్యోగం. చూడండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో నెలకి 1,00,000 జీతం వచ్చినా సరే అంటాడు, వాడు ఎవడో 1,50,000 ఇస్తాడట, రేపొద్దున ఇంకో 1,70,000 ఇస్తాడు, 3వ రోజు మూసేస్తాడు కంపెనీ. ఇలాగే ఉంటాయి ఆశలు. మరి మానవ సహజం ఇది. అందుకని మొల్ల కూడా ఏముంటుందంటే, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారట, ఇంకెవరు మిగిలారు, ఇంకా 8 దిగ్గజాలు మిగిలాయి. భూమిని మోసే ఆదిశేషుడు, ఈ తర్వాత ఆది కూర్మం, ఆది వరాహం, ఇంకా దిగ్గజాలు ఉన్నాయి. అందుకని ధరణి ఫణి కచ్చపి పోత్రివర్గమున్, ధరణి ఫణి కచ్చపి పోత్రివర్గమున్ పొదువగబట్టుడి కరులు. ఈ ధరణిని, ఆ ఫణిని, ఆ కచ్చపిని, ఆది కూర్మాన్ని, పోత్రి ఆది వరాహాన్ని కలిపి పట్టుకోండి. 8 ఏనుగులారా, మీరు సంఖ్యలో ఎక్కువ, రాశిలో ఎక్కువ, వాశిలో కూడా ఎక్కువే, బలం కదా, పట్టుకోండి, ఎందుకైనా మంచిది. ఇంత చేస్తే ఇవన్నీ పోగై ఈ భూమి, ఆ ఆదిశేషుడు, ఆది కూర్మం, ఆది వరాహం, ఈ 8 దిగ్గజాలు కలిపి మొల్ల దగ్గరికి వచ్చి, అమ్మా మొల్ల ఇవన్నీ ఎందుకు చెబుతున్నావంటే, భూవరుడు ఈశుని చాపమెక్యుడు. ఎంత భక్తి అండి ఆ తల్లికి రాముడి మీద. ఆవిడ వితంతువు ఏమిటండి, మనం వితంతువులం కానీ, మొల్ల రామాయణం చదవని వాళ్ళం మనం వితంతువులం కానీ ఆవిడ వితంతువు ఏమిటండి. మన స్వతంత్రత్వం దేనికి ఆ రామాయణం చదవనప్పుడు. తెలుగు రామాయణాలమ్మ విశ్వనాథ రామాయణం, మొల్ల రామాయణం, భాస్కర్ రామాయణం, ప్రత్యేకించి శ్రామికులు పాడుకునే రంగనాథ రామాయణం, వాటిని చదవండి దయచేసి. ఎంతసేపు వాల్మీకి రామాయణం సుందరకాండ పట్టుకుని పారాయణలు చేయడం కాదు, అవి తక్కువ చేయట్లని మనమే తక్కువ చేసుకుంటున్నాం. నా బాధల్లాది. మనం ఎందుకు పారాయణ చేయరు? మీరు రామాయణం, వాల్మీకి రామాయణం, సుందరకాండ ఎంత ఫలప్రదమో, విశ్వనాథ రామాయణం, సుందరకాండ పారాయణ అంతే ఫలప్రదం. నేను నిరూపించి చూపిస్తా. అంతకంటే ఇంకా ఎక్కువ విశేషాలు ఉన్నాయి ఇందులో. మన మీద మనకి నమ్మకం లేకుండా పోయింది. అందుకోసం సుందరకాండ తీసుకున్నాను నేను భగవద్గీత తర్వాత నవజీవన వేదంలో 2వ అంశంగా. హనుమంతుడికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆత్మవిశ్వాసం ఒక్కటి లేకపోతే 3,000,000 దేవతల మీద మనకి విశ్వాసం ఉన్న ఉపయోగం లేదండి. వారందరూ ఆత్మస్వరూపులండి. ఆత్మవిశ్వాసం లేకపోతే ఈ దైవ విశ్వాసాలు దేనికి, ఏం పనిచేస్తాయి ఇవన్నీ? మనమెవరో మనకి తెలియందే వాళ్ళెవరో ఎలా తెలుస్తారండి? ముందు నేను ఫలానా అని తెలిస్తే అమ్మెవరు, నాన్నెవరు, అన్నయ్య ఎవరు, తమ్ముడెవరు, నేనెవరో నాకు తెలియకపోతే మనం భౌతికంగానే ఆలోచిద్దాం. ఆత్మజ్ఞానం వద్దు. నేనేదో ఓ మగాడిని, నరసింహరావు నా పేరు, ఏదో అనుకుందా, ఓ కుటుంబంలో పుట్టా, నేనెవరో నాకు పరిచయం ఉంటే మా అమ్మ ఎవరు, మా నాన్న ఎవరు, మా అన్నయ్యలు ఎవరు, మా తమ్ముళ్ళు ఎవరు, మా ఆవిడెవరు, ఇవన్నీ తెలుస్తాయి. నేనే నాకు తెలియకపోతే పిచ్చేళ్ళ మాట్లాడతాను. ఏదైనా అంతే, వేదాంతమైనా అంతే. మనల్ని మనం ఆత్మస్వరూపాన్ని మనం గ్రహించకుండా ఇదే ఆత్మస్వరూపాలైనటువంటి దేవతల్ని, విగ్రహాలను పట్టుకుని వేలాడుతూ కూర్చుంటే ఈ మొత్తం వేలాడడం అంతా అసలు వేలాడకుండా ఉండడానికి కదా. ఆ ఆత్మవిశ్వాసాన్ని సుందరకాండ మనకు కలిగిస్తుందా లేదా? ఇది మీ పిల్లలకి నేర్పండి దయచేసి.
ఎంత అందమైన పద్యం అండి. కదలకు మీ ధరాతలమ కాశ్యపి బట్టు ఫణీంద్ర భూమిషాస్పదులను బట్టు కూర్మమ రసాతల భోగి ఢులీ కులీశులన్ మృదులక బట్టు ఘృష్టి ధరణి పణి కచ్చపి పొత్రివర్గమున్ పొదువగ బట్టుడి కరులు భూవరుడు ఈశుని చాపమెక్యుడు. అదుగో రాముడు శివధనుర్భంగం చేస్తున్నాడు. మీరందరూ జాగ్రత్తగా ఉండండి. ఇగో ఇటువంటి ఘట్టాల్లో వ్యక్తమైన రామ పరాక్రమాన్ని తాను విన్నది ముఖ్యంగా వాలి వధ సందర్భంలో. అంతకంటే ముందు దుందుభికాయమ్ము తూలదన్ని ఏడు తాడుల సర్వమేకమ్ముగా దృంచి మల్ల పద్యాలే. ఆ ఏడు తాడు చెట్టును ఏకంగా కూలగొట్టినప్పుడు దుందుభికాయాన్ని ఎడంచేది బొటన వేలతో 100 మైళ్ళ దూరం విసిరేసినప్పుడు గమనించాడు హనుమంతుడు. అది రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం. అదే లక్ష్మణుని యొక్క పరాక్రమాన్ని. అభవత్ ప్రీతిమాన్ కపిః. అవి ఒక్కసారి గుర్తు చేసుకుని సంతృప్తిగా ఏం పర్వాలేదు. ఇది నిరాశలో ఉన్నప్పుడు, సమస్య గాఢంగా తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఇదివరకు ఇటువంటి సమస్యలను ఎదుర్కొన్న విధానాన్ని గుర్తు చేసుకోవాలి. లేదా మనకు తోడుగా ఉన్న తల్లి, తండ్రి, గురువు, మొదలైన పెద్దవాళ్ళని ఒక్కసారి స్మరించాలి. అవసరమైతే ఏ ఫోన్లోనో వారితో మాట్లాడాలి. కాస్త ధైర్యం చెబుతారు, హాయిగా ఎదుర్కొంటాం. అలా సమస్యలను ఎదుర్కోవడానికి ఈ సుందరకాండని ఉపయోగం చేసుకుందాం పూర్తిగా. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. సెలవు.